అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కోలీవుడ్లో ఒకప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ, కథలు అన్నీ ఒకే సినిమా చుట్టూ తిరిగేవి. కానీ 2011లో వచ్చిన ఒక చిన్న పాట తమిళ సినిమా ఇండస్ట్రీనే కాదు, భారతీయ మ్యూజిక్ కల్చర్ను కూడా మార్చేస్తుంది. యూట్యూబ్ ఇంకా ఎదుగుతున్న దశలో ఉండగా ఒక సరదా ట్యూన్ ప్రపంచమంతా విస్తరించింది. అది వైదిస్ కొలవిరెడ్డి. ఈ పాట పేరు చెబితే ఒక్కసారిగా ఆ టైంకి వెళ్ళిన ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఈ పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను, అది తన కెరీర్కు ఆశీర్వాదమా శాపమా అనే విషయాన్ని స్వయంగా వెల్లడించారు కోలీవుడ్ స్టార్ ధనుష్. అప్పట్లో ఈ పాట చేసిన హంగామా చెప్పక్కర్లేదు. ఇండియా నుంచే కాదు, ప్రపంచమంతా దుమ్ము లేపిన ఈ పాట యూట్యూబ్లో ప్రస్తుతం 560 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ పాట కామెడీగా రూపొందించబడింది. 3 సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్తో కలిసి సరదాగా రికార్డ్ చేసిన ట్రాక్ ఇది. ఫన్ కోసం చేశాం, పూర్తిగా మర్చిపోయాం కూడా అని గుర్తు చేసుకున్నారు ధనుష్. ఇది సీరియస్ ట్రాక్ కాదు, కేవలం సరదా కోసం చేసిందే. అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే వ్యూస్ ఆకాశాన్నంటాయి. కాలేజీలు, ఆఫీసులు, వివాహాలు ఎక్కడ చూసినా కొలవెరి ఫీవర్ పరుగులు తీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ అందించిన ఈ పాట నన్ను వెంటాడే ఒక నీడ లాంటిది అని ధనుష్ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో, ప్రమోషన్లో ఎక్కడికి వెళ్ళినా ఈ పాట గురించి అడుగుతూనే ఉంటారని చెప్పారు. ఒక దశలో ఇది తన ఇతర టాలెంట్ కూడా మర్చిపోయేలా చేస్తుందని ఫీల్ అయ్యారట. గర్వంగానే ఉండేది, కానీ దీని నుంచి దూరంగా వెళ్లాలని కూడా అనిపించేది. ఇది నాకు ఆశీర్వాదమా శాపమా తెలియదు అని ఆయన స్పష్టం చేశారు. ఆవకాయ బిర్యానీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్గా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి బిందు మాధవి తన తదుపరి చిత్రంలో ఓ సవాల్తో కూడిన పాత్రలో కనిపించనున్నారు. ఆమె నటిస్తున్న దండోరా సినిమాలో వేశ్య పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పాత్రను అంగీకరించడానికి గల కారణాలను వెల్లడించారు. మురళీకాంత్ దర్శకత్వంలో లైకా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో పాత ఆచారాలు, హాస్యం, భావోద్వేగాల కలబోతగా దండోరా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ పాత్ర గురించి బిందు మాధవి మాట్లాడుతూ, దర్శకుడు కథ చెప్పడానికి వచ్చినప్పుడు సినిమా అప్పటికే సగం పూర్తయిందని చెప్పారు. దాంతో నా పాత్ర చిన్నదేమో అని మొదట వద్దనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. నా పాత్ర ఎంట్రీతోనే సినిమా మొత్తం మలుపు తిరుగుతుందని అర్థమైంది. కథలో అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో వెంటనే అంగీకరించాను. ఆ క్షణంలోనే ఈ పాత్ర నాదే అని ఫిక్స్ అయ్యాను అని వివరించారు. సాధారణంగా ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా ధైర్యం కావాలని, అయితే కథలో ఉన్న బలం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని బిందు మాధవి స్పష్టం చేశారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు జీ స్టూడియోస్, భన్సాలి ప్రొడక్షన్స్ కలిపి ఒక భారీ ప్రాజెక్టును నిర్మించబోతున్నాయి. ఈ ప్రాజెక్టుకి దో దివానే షెహర్ మే అనే టైటిల్ను ఖరారు చేయగా, ఇందులో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాగూర్ జంటగా నటించబోతున్నారు. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంకి రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా, సంజయ్ లీలా భన్సాలి, ప్రేరణా సింగ్, ఉమేష్ కుమార్ బన్సాల్, భరత్ కుమార్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి అనౌన్స్మెంట్ వీడియోను పంచుకుంది చిత్ర యూనిట్. ఈ టీజర్ చూస్తుంటే మెట్రో లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నటుడు దీక్షిత్ శెట్టి తన కొత్త చిత్రం బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ప్రచార కార్యక్రమాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ప్రధాన పాత్ర పోషించిన మరో చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ తన సహనటి అయిన రష్మిక మందన వ్యక్తిగత జీవితం గురించి మీడియా అతన్ని ప్రశ్నించగా, దీనిపై సున్నితంగా స్పందించాడు దీక్షిత్. ఆయన మాట్లాడుతూ, ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి నేను పట్టించుకోను. సహనటి నటుల పర్సనల్ విషయాల గురించి ఎక్కడా మాట్లాడకపోవడం అనేది ఒకరినొకరు గౌరవించుకునే మంచి పద్ధతి అని ఆయన అన్నారు. అలాగే రష్మిక వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆమె ప్రేమ, ఎంగేజ్మెంట్ గురించి నేను ఎప్పుడూ ఆమెతో చర్చించలేదు, ఎందుకంటే నాకు అలాంటి విషయాల్లో ఆసక్తి ఉండదు. మేమిద్దరం ఎప్పుడూ సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకుంటామని వివరించారు. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదల కాకముందే రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఏరియాల థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఉత్తరాంధ్ర హక్కులను గాయత్రీదేవి ఫిల్మ్స్ అధినేత సతీష్ 13.50 కోట్లకు దక్కించుకున్నారు. గుంటూరు హక్కులను 9.50 కోట్లకు, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ తూర్పు గోదావరి రైట్స్ను 8.25 కోట్లకు, విజయలక్ష్మి సినిమాస్
సొంతం చేసుకున్నాయి. అలాగే కృష్ణా జిల్లా 7 కోట్లు, పశ్చిమ గోదావరి 6.5 కోట్లు, నెల్లూరు 4.4 కోట్లు పలికినట్లు తెలుస్తుంది. సీడెడ్ ఏరియా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శోభన్ ఏకంగా 24 కోట్లకు కొనుగోలు చేశారు. మరోవైపు నైజాం ఏరియా రైట్స్ కోసం నిర్మాతలు 30 కోట్లు కోట్ చేస్తున్నారని, ఈ హక్కులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతికి వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామాచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది రాజా సాబ్ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ విడుదలైంది. హర్రర్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ది రాజా సాబ్ నుంచి మొట్టమొదటి పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ను నవంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తూ ఉండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇండియన్ పాపులర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మనోజ్ బాజ్పేయి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ 2 భాగాలుగా విడుదలై అమెజాన్ ప్రైమ్లో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్కి పార్ట్ 3 వచ్చింది. మొదటి 2 సీజన్లకు దర్శకత్వం వహించిన రాజ్ హండీకే ఈ సీజన్కి కూడా దర్శకత్వం వహించారు. ఇందులో పాతాళలోక్ నటుడు జైదీప్ అహ్లావత్ విలన్గా కనిపించబోతూ ఉండగా ఈ చిత్రం నార్త్ ఈస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చింది. బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన రైడ్ 3వ భాగం అధికారికంగా ప్రారంభమైంది. అజయ్ దేవగన్ హీరోగా, రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన రైడ్ 2 2 భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అభిమానులు ఆశించినట్లుగానే రైడ్ 3 స్క్రిప్ట్ సిద్ధమవుతున్నట్లు మేకర్స్ ప్రకటించి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. కొత్త భాగంలోనూ పెద్దగా మార్పులు చేయకుండా అజయ్ దేవగన్, రాజ్ కుమార్ గుప్తా కాంబినేషన్ కొనసాగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రాజ్ కుమార్ గుప్తా ఈసారి మరింత బలమైన కథ, ఇంటెన్స్ నరేషన్తో సిద్ధమవుతున్నాడు. అజయ్ దేవగన్ మరోసారి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలోనే కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 2 స్టార్ హీరోయిన్లు కనిపించారు. రైడ్ చిత్రంలో ఇలియానా, రైడ్ 2లో వాణి కపూర్ కనిపించగా వారి పాత్రలకి మంచి ఆదరణ లభించాయి. ఇప్పుడు రైడ్ 3లో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ పెరిగింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక గత సిరీస్లో ముఖ్య పాత్రలు పోషించిన రితేష్ దేశ్ముఖ్, సౌరభ్ శుక్లా, సానంద్ వర్మ లాంటి వారు రీఎంట్రీపై కూడా చర్చ నడుస్తోంది. సపోర్టింగ్ క్యాస్ట్ బలమైనది కావడంతో మేకర్స్ వారిని కొనసాగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆషికీ ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి అను అగర్వాల్ తన జీవితంలోని ఓ ముఖ్యమైన విషయం గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. తనను మానసికంగా నయం చేయడంలో కరుణ కీలక పాత్ర పోషించిందని ఆమె తెలిపారు. మరేదీ ఇవ్వలేని బలాన్ని, స్పష్టతను కరుణ తనకు అందించిందని తాజాగా పోస్టులో పేర్కొన్నారు. తన ఫౌండేషన్ను ప్రారంభించినప్పుడు కరుణనే ప్రధాన సూత్రంగా పెట్టుకున్నానని అను అగర్వాల్ వివరించారు. ప్రపంచంలో కరుణ లేనప్పుడు నేను, వాళ్ళు అనే విభజన మొదలవుతుంది. అక్కడే హింసకు బీజం పడుతుంది, యుద్ధాలు పుడతాయి. కానీ నా ఫౌండేషన్లో కరుణనే నా కార్యాచరణ అయింది. దాంతో ఎలాంటి పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ ప్రేమే తిరిగి వచ్చి నన్ను అద్భుతంగా నయం చేసింది. కరుణతో నిండిన ప్రపంచమే శాంతియుతమైన ప్రపంచమని ఆమె తన పోస్ట్లో రాసుకొచ్చారు. అను అగర్వాల్ ఇన్స్టాగ్రామ్లో చాలా చురుకుగా ఉంటారు. తరచూ తన జీవిత అనుభవాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవలే మానసిక యోగా అనే భావన ప్రాచుర్యం పొందకముందే తాను దాన్ని ప్రోత్సహించానని ఆమె గుర్తు చేశారు. మురికివాడలోని పేద పిల్లలకు యోగా థెరపీ సెషన్లు నిర్వహించినప్పటికీ అనుభవాలను కూడా పంచుకున్నారు. మహేష్ భట్ దర్శకత్వం వహించిన ఆషికీ చిత్రంలో రాహుల్ రాయ్ సరసన అను వర్గీస్ పాత్రలో అను అగర్వాల్ తొలి సినిమాతోనే స్టార్డమ్ అందుకున్నారు. భారత మహిళల క్రికెట్లో స్టార్ బ్యాటర్గా వెలుగొందుతుంది స్మృతి మందాన. వరల్డ్ కప్ విజేత జట్టులో కీలక సభ్యురాలుగా ఉన్న స్మృతి మందాన మరికొద్ది రోజులలో జీవితంలోని కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఆమె తన ప్రియుడు సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ను వివాహం చేసుకోనుంది. ఈ నెల 23న వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ట్రోఫీతో పాటు స్మృతి, పలాష్ కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోను చూసిన అభిమానులు స్మృతికి ఇదే బెస్ట్ ప్రీ వెడ్డింగ్ గిఫ్ట్ అంటూ అభినందనలు తెలియజేశారు. వీరి ప్రేమ కథ 2019లో మొదలై 2024 వరకు చాలా గోప్యంగానే
కొనసాగింది. అయితే పెళ్లికి ముందు స్మృతి తన స్నేహితులైన సహచర క్రికెటర్లు జమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్తో కలిసి ఒక ఫన్నీ వీడియోను విడుదల చేసింది. లగే రహో మున్నా భాయ్లోని సంజే హో హీ గయా పాటకు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వీడియో చివరిలో స్మృతి తన ఎంగేజ్మెంట్ రింగ్ను చూపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు మధ్యప్రదేశ్లోని ఇండోర్, మందానా స్వస్థలమైన మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం. మరోవైపు త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఈ జంటకి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక లేఖ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. తన ప్రత్యేక సందేశంలో మోదీ కూడా నవంబర్ 23న పెళ్లి జరగనున్నట్లు పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉండాలని, మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. మఫ్టీలోని శివరాజ్ కుమార్ గెటప్ను తాను వీరసింహారెడ్డిలో కాపీ కొట్టానని బాలకృష్ణ తెలిపారు. ఆ లుక్ స్ఫూర్తినిచ్చిందని అన్నారు. శివరాజ్ కుమార్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విషయాన్ని పంచుకున్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన కొత్త సినిమా అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిక్కబల్లాపూర్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడంపై నమోదైన కేసు దర్యాప్తును సిఐడి సిట్ వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలోనే నటి నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరిలను అధికారులు శుక్రవారం విచారించారు. బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం, పారితోషికం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రచారం చేశారన్న వివరాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ కేసులో భాగంగా ఇప్పటికే నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, యాంకర్ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, విష్ణుప్రియ తదితరులను సిఐడి సిట్ విచారించింది. 2026 సంక్రాంతికి జననాయకునిగా సినీ ప్రియుల్ని పలకరించనున్నారు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ దళపతి. ఆయన హీరోగా హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమ వివరాలు ప్రకటిస్తూ చిత్ర బృందం తాజాగా ఓ వీడియో పంచుకుంది. కౌలాలంపూర్లోని బుకిట్ జలీల్ స్టేడియంలో డిసెంబర్ 27న వేడుక నిర్వహించనున్నారు. చిన్న సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని దర్శకుడు వేణు ఉడుగుల అన్నారు. నటులు, సాంకేతిక నిపుణులతో పాటు దర్శక నిర్మాతలను టాలీవుడ్కు పరిచయం చేస్తుందని కొనియాడుతూ సంస్థకు థ్యాంక్స్ చెప్పారు. రాహుల్ మోపిదేవితో కలిసి ఆయన నిర్మించిన చిత్రం రాజు వర్డ్స్ రాంబాయి ఈటీవీ విన్లో రూపొందిన ఈ సినిమా నిర్మాతలు బన్నీవాసు, వంశీనందిపాటి ద్వారా థియేటర్లో విడుదలైంది. ప్రేక్షకాదరణ పొందిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వేణు మాట్లాడుతూ, చివరి 30 నిమిషాల సినిమా షాకింగ్గా ఉంటుందని ముందు నుంచి చెబుతున్నాం. అదో పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అనుకున్నారు. మేము ఓడిపోవడానికి సిద్ధపడినా దిగజారిపోవడానికి మాత్రం సిద్ధపడం. అలా మాట్లాడిన వారే సినిమా చూశాక అభిప్రాయం మార్చుకున్నారు. ఎమోషనల్గా ఉందని చెబుతున్నారు. సాయిలు కంపాటి ఈ పేరు గుర్తుపెట్టుకోండి అని అన్నారు. 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఫోటోలు, వీడియోలు, మీమ్స్ హంగామా చేస్తున్నాయి. ఏ మాధ్యమం ఓపెన్ చేసినా ఆయన ముఖమే కనిపిస్తోంది. తాజాగా ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నప్పుడు తీసిన చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారి తెగ వైరల్ అవుతుంది. ఈవెంట్లో స్టేజ్ పైన ఓ వ్యక్తిని ఉద్దేశించి వెట్రిమారన్ మాట్లాడుతున్న వీడియోను మీమర్స్ పట్టేశారు. ఆయన మాట్లాడుతున్న తీరు, ముఖ కవలికలు, చేతి సేగలన్నింటినీ టెంప్లెట్ మెటీరియల్గా మార్చుకుని మీమ్స్ క్రియేట్ చేయడం మొదలెట్టారు. దీంతో ప్రస్తుతం వెట్రిమారన్ రియాక్షన్, వెట్రిమారన్ సర్ టెంప్లేట్, రియాక్షన్ ఆఫ్ ది మంత్ లాంటి క్యాప్షన్లతో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. రాజకీయాల నుంచి సినిమా వరకు, ఫిట్నెస్ నుంచి ఫ్యామిలీ జోక్స్ వరకు దాదాపు ప్రతి విషయానికి ఈ వీడియో టెంప్లేట్గా వాడేస్తున్నారు మీమర్స్. మాస్క్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ నుంచి ఈ వీడియో క్లిప్ వైరల్ అయినట్టు తేలింది. వీడియోలో ఆయనకు ఒక పక్కన మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవి ప్రకాష్, మరో పక్కన తమిళ నటుడు విజయ్ సేతుపతి ఉన్నారు. ఈ ట్రెండ్పై నెటిజన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ సీరియస్గా ఉండే వెట్రిమారన్ కూడా మీమ్ మెటీరియల్ అవుతారు అనుకోలేదన్నమాట అంటూ కామెడీలు పేలుస్తున్నారు మరికొందరు. ప్రతి నెల ఒక మీమ్ మామ వస్తూ ఉంటారు. ఈసారి వెట్రిమారన్ టర్న్ అని కామెంట్ చేస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కొలాబరేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం అఖండ 2 తాండవం. రామా చంట, గోపిచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మేకర్స్ కర్ణాటకలో జరిగిన భారీ ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేశారు. కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ని లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, నేను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర నన్ను ఆవహిస్తుంది. ధర్మం కోసం జీవించాలి, సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తల
తలవంచకూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. సినిమా చాలా అద్భుతంగా ఉంది, హిట్ కొడుతున్నామని చెప్పారు. అలాగే అంటే మేమంతా ఆ భగవంతుడు కలిపాడు మమ్మల్ని. ఇది యాదృచ్ఛికమో లేకపోతే కాకతాళీయమో. అటు నాన్నగారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు, వాళ్ళు చెయ్యని పాత్ర లేదు. అటువంటి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న తమ్ముడు శివన్నకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయనకి నా ఆశీర్వాదాలు. వాగర్తో సంపర్తో వాగర్త పతిపతే జగతో పితర వందే భారతీయ పరమేశ్వరం నా గాయత్ర పరమంత్ర నమాతు పరదేవత నాహరే పరతస్త్రత నానుతా పాతకం పరం యస్మా పార్థివత ప్రాదుర్భూతన భక్తి గురుణ సంతున మాంసే శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. సో ఈ అఖండ తాండవం పొద్దున వర్షం సూచన లేదు అసలు. వెదర్ ఫోర్కాస్ట్లో మేము బయలుదేరాం అక్కడి నుంచి, హోటల్ నుంచి. కుంభవృష్టి, పెద్ద వర్షం పడింది. దారిలో మళ్ళీ రోడ్లంతా పొడి పొడిగా ఉన్నాయి. మళ్ళీ వెన్యూకు రాగానే మళ్ళీ వర్షం కురిసింది. మళ్ళీ మేము స్టేజ్ మీదకి రాగానే మొత్తం వర్షం ఆగిపోయింది. ఏమంటారు దీన్ని? అంటే నాన్నగారు కన్నడ రాజ్ కుమార్ గారు, కంఠీరవ రాజ్ కుమార్ గారు నటిస్తుంటే, పౌరాణికలు నటిస్తుంటే, మరి నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకునే జానపదాలు జావలీలు పాడాయి. అలాగే సాంఘికాలు సాహస వరగమనాలు అయ్యాయి. పద్యం నాటు కట్టింది, పద్యం పదునెక్కింది, పాట నాటు కట్టింది. అలాగా ఈరోజు ఆ వరుణదేవుడు కూడా, ప్రకృతి కూడా ఈ యొక్క మా కలయికను, ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం. సో మనం ఉంటాం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని. సో అలా ప్రకృతి కూడా ఈనాడు ఇంత పులకరించి మనందరితో సహకరించినందుకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఒక్కటి కూడా ఇంత జనం వచ్చినా ఏది ఒక్కటి కూడా ఇబ్బంది మీకు కానీ మాకు కానీ ఎవరికి కలగనివ్వకుండా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పోలీస్ శాఖ వారికి నేను అంటాను. అంటే నేను కేవలం ఒక నటుడినే కాదు, మీకు తెలుసు హిందూపురం 3వ ఎమ్మెల్యేగా గెలిచాను. నా హిందూపురం ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి 15 సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటూ మరి అందరూ కూడా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యానికి అతి తక్కువ వైద్యాన్ని అతి తక్కువ ధరలకు వాళ్ళకి చికిత్స అందించడం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు మరి ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అఖండ సినిమా విడుదల కాబోతుంది. అఖండ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు, ఒక కన్నడ సినిమా కాదు, ఇది పాన్ ఇండియా సినిమా. అంటే ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిల్మ్, ఫస్ట్ సర్టిఫైడ్. దీంట్లో ముందుగా మేము అఖండ 1 తీసాము. పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరు భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రారా థియేటర్కి, చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది. మొట్టమొదటి భారతీయ చలనచిత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. ఆ సినిమాలో మనం చూపించింది ఏంటి? పిల్లల జోలికి కానీ, ప్రకృతి జోలికి కానీ, ధర్మం జోలికి కానీ వస్తే భగవంతుడు మనిషిలోకి ఆవహిస్తాడని. ఈ సినిమాలో మీరు రేపు చూడబోతున్నారు ఏంటంటే ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశం మహాశక్తి అయిన యువత మీరందరూ కూడా పెడదారిలో కాకుండా మంచి దారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అటువంటిదే ఈ అఖండ తాండవం. రేపు చూస్తారు సినిమా ఎంత అద్భుతంగా. ఒక్కొక్కరి గురించి నేను చెప్పక్కర్లేదు. మా డైరెక్టర్ గారు ఉన్నారు, బోయపాటి శ్రీను గారు. మేము చేసిన 4వ సినిమా. మొదటి సింహ, దాని తర్వాత లెజెండ్, దాని తర్వాత అఖండ 1, ఇప్పుడు అఖండ తాండవం.
ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాత్రలో ఎలా జీవించి ఎంత బాగా ఆ పాత్రలకు మరి పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్ర నింపుకొని ఎలా పాత్రలకి న్యాయం చేశారో మీరే చూస్తారు ఈ సినిమాల్లో. అంత క్రెడిట్ నేను అంటే నా గురించి ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర నాలో ఆవహిస్తుంది. అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మన సనాతన హైందవ ధర్మం మన యొక్క సమాజం యొక్క మూలాలు, మన దేశపు మూలాలు. అంటే ముందుగా అసలు ధర్మంగా ఎలా బతకాలి, ఎలా జీవించాలి, అలాగే సత్యం కోసం పోరాడాలి, అలాగే అన్యాయం ముందు తల వంచకూడదు అన్నది మన సనాతన హైందవ ధర్మం. ఎంతోమంది చూస్తారు సినిమా, ఎంత బాగా తీశారు మా నిర్మాత గోపి గారు. ఎంతో నమ్మకంతో ఏం చెప్పినా మీరు వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ షూట్ చేయాలన్నా ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తమన్ గారి గురించి చెప్పక్కర్లేదు. బాక్సులు అప్పుడే బద్దలైనవి. ఏది రికార్డ్ బాక్స్ కాదు, థియేటర్లో సబ్బూఫర్లు పేలిపోయినాయి. అంటే రేపు చూస్తారు ఈ సినిమాలో కూడా ఆయన అందుకే రాలేపోయాడు. ఆయన మొత్తం శివుడు పూనాడు. ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది, కైలాసగిరి పూర్తిగా అవ్వబోతుంది. ఇక్కడ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఆయన మొదలుపెట్టింది మొత్తం 61 అడుగుల శివలింగాన్ని. తప్పకుండా ఆయన దర్శనానికి వస్తాం. ఆయన దర్శనానికే కాదు, ఈ సినిమా యొక్క సక్సెస్ మీటు ఇక్కడ జరుపుతామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక అందరూ కూడా సంయుక్త మేనన్ గారు పాత్రలు చెప్పను, సినిమాలు చూస్తారు. అలాగే హర్షాలి ఎప్పుడో బజరంగ భాయిజాన్లో చిన్న పాప, ఇవాళ ఇది 2వ సినిమా ఆవిడికి. మరి ఆవిడ పాత్రను చూస్తారు, ఎంత బాగా మరిచారు మన దర్శకుడు. అలాగే ఆది పిరిశెట్టి గారు నరనరాల్లో ఇద్దరు నరనరాల్లో మా తండ్రుల యొక్క రక్తం ప్రవహిస్తుంది. తప్పకుండా ప్రతి పాత్ర ఇప్పుడు అక్కడ వీరసింహారెడ్డి సినిమా నేను చెప్పాను, మఫ్తీ సినిమాలోంచి తమ్ముడు గెటప్ నేను కాపీ కొట్టాను. ఇచ్చిపుచ్చుకోవడమే, బికాస్ ఒక ఆర్టిస్ట్ చూస్తే మనం ఇన్స్పైర్ అవుతాం. అక్కడి నుంచి మనం ఏం తీసుకోవాలి, ఏది మనం మిస్ అవుతున్నాం అన్నది. ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు అందరి వల్ల కాదు, మా ఇద్దరికి అది కుదిరింది, మాకిద్దరికి. సో అయినా మరొకసారి సరే ఏ విధంగా బాబు ఈ సినిమాలో డైలాగులు చెప్పేటివి కావు. రేపు థియేటర్లో మీరు వింటేనే శ్రవణానందం కాదు, ఎలా గుబురు పుడుతుందో చూడండి రేపు థియేటర్లో. అంత థ్యాంక్స్ అందరు కూడా మరొకసారి. సో మన ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయిన ఎడ్యుకేషన్ మినిస్టర్ సుధాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎస్పీ గారు కుషాల్ గారికి కూడా వాళ్ళ సిబ్బంది మొత్తం పోలీస్ శాఖకి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. పాత్రికేయులు ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా ఆ పైన భగవంతుడికి ఇంత ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో ఇంత వేడి సినిమా ఎలా ఉంటుంది, మంచి నూనెలో గారెలు వేయడానికి మినపప్పు వేస్తే ఎలా ఉంటుంది అలా. సో మీ అందరితో పాటు ఇక మీలో ఒకటి కానీ, ఎందుకంటే నేను కూడా ఎదురు చూస్తాను మీలాగే సినిమా కోసం. సో థ్యాంక్స్, పిక్చర్ చాలా బాగా వచ్చింది,
హిట్ అవుతుంది అని చెప్తున్నా. ఎందుకంటే మీరందరి అభిరుచులు నాకు తెలుసు. తెలుగు అయితేనేమి, కన్నడ అయితేనేమి, మన దగ్గర ఉన్న సత్సంబంధం. ఎటువంటి కొత్త సినిమానైనా ఆదరిస్తారు. మేమంతా ఒక ఎవ్రీడే యూజబుల్ కమాడిటీ లాంటి వాళ్ళం. అటువంటిది మీ అభిరుచులేమో తెలుసుకుని మేమే ఒక ముందడుగేసి ఒక ఏం ప్రయత్నం చేసినా కూడా మీ అందరూ ఆశీర్వదిస్తూ ఈనాడు మేమంతా ఈ స్థాయికి ఉన్నా ఉంటే అటువంటి సినిమాలు చూసి మీరంతా మా వెన్ను తట్టి ఇంకా ఎటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నాకు అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆయనకాయనే సాటి, ఆయనకు లేరు ఎవరు పోటీ. జై బాలయ్య, జై జై బాలయ్య. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.